ఓ, కాఫీ ఎలా ఉందో చెప్పాలా? లేదు, అది నేనొక 2 గంటలు బయటికి వెళ్ళాలి. వెళ్ళండి, ఎవరొద్దన్నారు? వెళ్ళడానికి మీ దగ్గర పర్మిషన్ అడుగుదామని. ఏంటి, మీరు బయటికి వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇవ్వాలా? ఇంట్లో ఎవరు లేరా? అలా అనకండి, నాకింకా ఇబ్బందిగా ఉంటుంది. ఎలా అడగాలో తెలియక చాలా కష్టపడి అడిగాను. అర్థమైంది. మీరు ఇంటికి కొత్త, కానీ నా దగ్గర అడిగితే ఏమీ అవ్వదు. మరి నేనెవరిని అడగాలి? సింపుల్. ఈ ఇంట్లో ఏది జరగాలన్నా అరు అమ్మమ్మ ఓకే అనాలి. ఆమెను అడగడానికి ఇబ్బందిగా ఉంటే మిథిలని అడగండి. ఆమె యువరాణి లాంటిది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అంతే. వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. ఇది ఈ ఇంట్లో పాత మనిషి ఇచ్చే టిప్, గుర్తుంచుకోండి. సరే సార్, అలాగే చేస్తాను. ఇద్దరూ కొంచెం స్ట్రిక్టే, కానీ అడిగి చూడండి, పర్మిషన్ ఇవ్వచ్చు. అమ్మా, అది విరాజ్ పెళ్లి విషయంలో నేను మిథిలా తీసుకున్న నిర్ణయం మీద మీకేదైనా అనుమానం ఉందా? ఉన్నా కూడా బయటకు చెప్పడానికి వదినేమి నీ కూతురు కాదమ్మా, నీ కోడలు. అలా ఏం లేదమ్మా. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది విరాజ్ మంచికి అన్న నమ్మకం మాకుంది. నువ్వు చెప్పు వైజయంతి, నాకు నీ అభిప్రాయం కావాలి. అత్తయ్య, మీ నిర్ణయం గురించి అనుమానం కాదు, కానీ తల్లిగా నీ భయం సహజం. కొడుకన్న తర్వాత 100 ఆలోచనలొస్తాయి. నువ్వు ప్రశాంతంగా ఉండడమే ముఖ్యం. నా నిర్ణయానికి కూడా ఆ దేవుడి ఆశీస్సులు లభిస్తేనే నాకు సమాధానం దొరుకుతుంది. నువ్వు నిశ్చింతగా గుడికి వెళ్ళి జాతకాలు చూపించిరా. థ్యాంక్స్ అత్తయ్య. నేనొస్తాను. నేను ఉండనని భయపడకు. ఇక్కడే గుడికి వెళ్తున్నాను. 1-2 గంటల్లో తిరిగి వచ్చేస్తాను. నీకు భోజనం కూడా నేనే తినిపిస్తాను. ఆహా, తల దువ్వుకుంటే ఎంత అందంగా కనిపిస్తున్నావో చూడు. నా దిష్టి తగిలేలా ఉంది. అందం అందం, నువ్వు అందం. సరేరా, రా 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 రా. సంతోషంగా ఉన్నావు. రా, కూర్చో. నువ్వు అందం, సంతోషమే అందం. నువ్వు కూడా అందమే. అరే సంతోషం. నీకేమీ తెలియదనుకున్నాను, కానీ సంతోషం. నా మనసులో ఉన్న సంతోషం ఎంత బాగా గెస్ట్ చేసావో చూడు. సంతోషం, చాలా సంతోషం. సంతోషం, చాలా సంతోషం. అవును, సంతోషం, చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషం, చాలా సంతోషం. ఆ అరుంధతి ఏమో సర్కస్ చేసి విరాజుని తన వారసుని చెయ్యాలి అనుకుంది. సంతోషం, చాలా సంతోషం. కానీ తను మాత్రం తన తల మీద ఉన్న కిరీటాన్ని తీసి నా కాళ్ళ దగ్గర పెట్టి, ఇకపై అరు మసాలాకి నువ్వే రాణివని చెప్పేశాడు. సంతోషం. మేనేజర్ కూతురు ఈ ఇంటిని మాత్రమే కాదు, ఇక్కడ మనుషుల్ని కూడా మేనేజ్ చేస్తుంది. సంతోషం. నన్ను దాటి ఈ ఇంట్లో ఏ వస్తువైనా సరే ఒక్క ఇంచు కూడా కదలకూడదు. రాణి, రాణి, మహారాణి. ఆ అరుంధతి రాణి ఎప్పుడూ అంటూ ఉంటుంది కదా, రాణి, అర్హత ఉన్న వాళ్ళకే అధికారం దక్కుతుంది అని. ఆ అధికారంతోనే నా భర్తని అవమానిస్తుంది. ఆయన అసమర్థుడన్నట్టు మాట్లాడుతుంది. రాణి, ఏ రోజు యోగ్యుడైన ఆమె మనవడితోనే నేను అన్నింటినీ తిరిగి సంపాదించుకున్నాను. రాణి, నేను రాణి. కానీ నేను ఇంతటితో ఊరుకోను. అరుంధతి నుంచి కేవలం ఆస్తి అంతస్తునే కాదు, ఆమె అహాన్ని కూడా దించేస్తాను.
ఆమె గౌరవాన్ని మట్టి పాలు చేస్తాను. మహారాణి 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 ఈ అరుంధతి నిలయంలో ఆ అరుంధతి కూరలు తీసేసిన పాములాగా ఉండాలి. నేను రాణి. అది జరిగే వరకు ఈ మిథిల ఈ ఇంట్లో సీతలాగే ఉంటుంది. మహారాణి మిథిల ది బెస్ట్ కోడలు. నా లక్ష్యాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తాను. ఇంకా సంతోషపడే కాలం వస్తుందమ్మా. రాణి ఈ ఇంటి అమ్మమ్మ ముద్దుల కోడలే ఆమె సామ్రాజ్యాన్ని కూల్చేస్తుంది. కూల్చేస్తుంది కూల్చేస్తుంది కూల్చేస్తాను. ఆ. కూల్చేస్తుంది కూల్చేస్తుంది. ఏంటి ఇలా జరిగిందా? మన విరాజ్ అన్న లీవ్ ఇవ్వకుండా చేతులు ఎత్తేశాడా? అసలు మా విరాజ్ అన్న దేనికి కాదు అని అనడు కదా. ఈ రోజు నన్ను అడగొద్దన్నారు. అయ్యో దురదృష్టమా, ఇదెక్కడ న్యాయం? ఈ ఇంట్లో 2 hours లీవ్ ఇచ్చేవాళ్లే లేరా? అయ్యో. అన్నా, నీకంత తమాషాగా ఉంది. మీరందరూ అరు మేడం, మిథిలా మేడం అంటున్నారు. పైగా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అని భయపెడుతున్నారు. ఇలాంటప్పుడు నేను మొక్కు తీర్చుకోవడానికి ఎలా వెళ్ళాలి? చూడు మీనాక్షి, నీకు 2 ఆప్షన్లున్నాయి. ఒకటి, బలి పశువుల అరు మేడం దగ్గరికి లేదా మిథిల మేడం దగ్గరికి వెళ్లి పర్మిషన్ అడగటం. లేదా దేవుడా వచ్చేసారి ఈ మొక్కుతో కలిపి ఇంకొకటి కలిపి తీర్చుకుంటాను అని మొక్కుకోవడం. అయ్యో, అమ్మ మొక్కుని అలా వదిలేయకూడదు. ఏంటి మీనాక్షి నువ్వు? అటు చూస్తే అడగకుండా వెళ్ళను అంటావు, ఇటు చూస్తే అడగడానికి భయమేస్తుంది అంటావు. ఇలా అయితే నువ్వు ఈ రోజు వెళ్ళినట్టే. వెళ్ళాలన్నా అమ్మ వదిన గుడిలో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నీకు వేరే దారే లేదు. అరు మేడం చెప్పిందే ఫైనల్. ఆవిడ వెళ్ళు అంటే వెళ్ళు, లేదు అంటే లేదు. ఈ ఇంటిలో అరు మేడం మాటే శాసనం. దాన్ని ఎవ్వరూ దాటకూడదు, దాటడానికి వీల్లేదు. బా, ఏంటి నాగరాజు ఈ గొడవ? సారీ మేడం, మీనాక్షి కొత్త కదా, ఈ ఇంట్లో ఎవరిని అడిగి ఏం చేయాలనే చెప్తున్నాను. ఇప్పుడు తను ఎవరిని అడిగి ఏం చేయాలి? వచ్చి వంట చేసి వెళ్ళిపోవచ్చు కదా. అది అలా కాదు మేడం, తనకేదో పనుందట, అందుకే. అందుకు అరు మేడమే ఈ ఇంట్లో యజమానురాలు కదా, లీవు కావాలి అంటే ఆవిడ్నే అడగాలి అని చెప్తున్నాను, అంతే మేడం. మీనాక్షి, ఎన్ని రోజులు లీవ్ కావాలి? రోజులు కాదు మేడం, 2 గంటలు బయటికి వెళ్ళి రావాలి. వంటంతా అయిపోయింది. రాత్రికి చపాతీలు చేస్తే సరిపోతుంది. వాట్? 2 గంటలా? దీన్ని అడగడానికి ఇంత భయపడాలా? అంటే అరు మేడం కొంచెం స్ట్రిక్ట్ కదా, అందుకే జాగ్రత్తగా అడుగు అని చెప్పాను. అందుకే కొంచెం భయపడుతుంది కదా మీనాక్షి.